ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రబుల్. ఈరోజు నేను కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం. కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు, కొంచెం డల్గా ఉంటారు. మీ ఇంట్లో వచ్చి న్యూ బిగినింగ్ అవుతుంది. మీ లైఫ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. ఇది కర్మచక్రం. అంటే మీరు మంచి చేస్తుంటే మంచిగా, చెడు చేస్తుంటే చెడుగా మీకు ఫలితాలు అనేది వస్తాయి. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది. వాళ్ళు చేసే పనుల వాళ్ళకి మంచి లాభాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ మదర్ వచ్చి జస్టిస్, మీకు న్యాయం చేయాలనుకుంటూ ఉంటారు. మీ లవర్ ఆర్ కిడ్స్ మీకు ఒక ఆఫర్ ఇస్తారు. మీ కిడ్స్కి జాబ్ ఆఫర్ రావచ్చు. వెరీ గుడ్. నెక్స్ట్, డే టు డే లైఫ్లో మీరు మీ ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేయకుండా మీలోనే పెట్టుకుంటారు. సింగిల్ ఫోకస్ అనమాట. మీరు చేస్తున్న పనిలో ఫోకస్గా ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్కి సడన్ చేంజ్ అనేది వస్తుంది తన లైఫ్లో. ఆ చేంజ్ తన లైఫ్కు మంచి చేస్తుంది. మీ మదర్ ఇన్ లా యాక్షన్ తీసుకోవాలనుకుంటారు. తన ఎమోషన్స్ని బయటకు చెప్పకుండా రెసిస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఫాదర్ కొంచెం వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ వర్క్ ప్లేస్లో మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని చేసే ప్లేస్లో, వర్క్ ప్లేస్లో, ఆఫీస్లో కానీ ఎక్కడన్నా మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది. కుంభరాశి వాళ్ళకి మీకు వచ్చే లాభాలు బాగానే వస్తాయి. దాన్ని మీరు బాగా ఒక కింగ్లా ఖర్చు పెడతారు, వాటర్లా ఖర్చు పెట్టేసి అండి. కుంభరాశి వాళ్ళు ఓవర్గా నీడీ పీపుల్ హెల్ప్ చేసే దాంట్లో ఉంటారు. అంటే మీకు కూడా అని చూసుకోకుండా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. మీకు ఎవరో ఆఫీస్లో మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు. అందుకే మీరు ఇక్కడ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. ఇంటర్లింక్ అనమాట ఇది. మీకు ఇక్కడ ఎవరో నమ్మకం చేస్తున్నారు, అందుకే మీరు ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. కానీ మీకు వచ్చే లాభాలని మీరు బాగా ఒక వాటర్ లాగా ఖర్చు పెట్టేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ 15 to 21 ఏం జరుగుతుంది? మీరు అబ్సెషన్లో ఉంటారు. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరి గురించో ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ వీక్లో బాగా స్ట్రెంత్ అవుతారు. మీరు ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రెంత్ అయిపోతారు. అండ్ ఫస్ట్ 15 to 22 మీ లైఫ్లో ఏం జరుగుతుంది? కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. మీ చుట్టూ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఏది చూస్ చేసుకోవాలో తెలియదు. జస్టిస్ చేయాలనుకుంటూ ఉంటారు. సెకండ్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటూ ఉంటారు. ఎవరినో మిస్ అవుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ మీ లవర్ మీ గురించి ఏమనుకుంటా ఉందో చూడాలి కదా. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? మీ లవర్ మీ గురించి ఏమనుకుంటుంది? మీ దగ్గరికి తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, జగిల్ అవుతా ఉంది. ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియటం లేదు. కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటుంది. కానీ నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. మీ లవర్ మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. అండ్ తన చుట్టూ ఉండే పర్సన్ని హ్యాపీగా పెట్టుకున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న బౌండరీస్ తీసేయాలనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. మీ లవర్తో మీకు రీయూనియన్ కావాలనుకుంటున్నారు. తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. లాజిక్గా ఆలోచిస్తున్నారు. దీనివల్ల మనకి లాభమా నష్టమా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎమోషనల్గా ఆలోచించడం లేదు. ఇద్దరు ఒకరికొకరు ఆఫర్ ఇచ్చుకోవాలని అనుకుంటా ఉన్నారు. అండ్ లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ ఎనర్జీస్. మీరు హోల్డ్ బ్యాక్ చేసి ఆచితూచి ఖర్చు పెడతా ఉన్నారు. మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుంది. మీ లవర్ వచ్చి ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటా ఉన్నారు. 5th చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్, అంటే విశుద్ధ చక్ర మీకు క్లియర్ కాలేదు. అది క్లియర్ చేసుకుంటేనే మీరు కమ్యూనికేషన్ బాగా చేయగలరు. కేరింగ్ కనెక్షన్, మీ లైఫ్లోకి కేరింగ్ కనెక్షన్ అనేది వస్తూ ఉంది. అండ్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? కుంభరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? రీట్, ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. మీ లవర్తో మీరు డిస్కనెక్ట్ అయిపోయి సోల్మేట్, ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. మీ సోల్మేట్తో మీరు హ్యాపీగా టైం ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. అండ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ అక్వేరియస్, అబాండెన్స్, మీకు అబాండెన్స్గా అన్నీ లభించబోతున్నాయి. మీ లైఫ్లో రొమాన్స్ రాబోతుంది. విత్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. నో నీడ్ టు వరీ. నాట్ అంటే ఇప్పుడు అంత టైం బాగలేదు, కానీ మంచి టైం రాబోతుంది. కాంప్రమైజ్ అయిపోండి. ఏదన్నా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఉంటే కాంప్రమైజ్ అయిపోండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈజ్ ద రీడింగ్ ఫర్ అక్వేరియస్. ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వేయలేదు కదా.
మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్‌లో చాలా మీతో మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. మీరు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్‌తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మీ సోల్‌మేట్‌తో ఫిజికల్ అంటే ఎమోషనల్‌గా అటాచ్ అయిపోయినారు. ఫ్యూచర్‌లో స్టక్ ఎనర్జీకి వెళ్తా ఉన్నారు. ఇక్కడ మీరు స్టక్ అయిపోతున్నారు. మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకుంటా ఉన్నారు. క్లారిఫికేషన్. మీరు ఎందుకు స్టక్ అయిపోతూ ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ స్టకింగ్? మీకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. కొంతమంది విషయంలో మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోయి వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు మీ దగ్గర నుంచి. అందుకే మీరు స్టక్ ఎనర్జీకి వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈస్ ద రీడింగ్ ఫర్ అక్వేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపిల్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.